హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాని మీద ఒక్కొక్కసారి మాటిమాటికి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీ మొబైల్ స్క్రీన్ పైన మాటిమాటికి యాడ్స్ వస్తున్నట్టయితే వాటిని ఎలా ఆఫ్ చేయాలి, ప్లస్ అవి ఏ యాప్ ద్వారా వస్తున్నాయని చెప్పేసి ఈ వీడియోలో ఏ యాప్ ద్వారా వస్తున్నాయని తెలుసుకుందాం. ప్లస్ వాటిని ఎలా ఆఫ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చెప్పబోతున్నాను. కొన్నిసార్లు మనం ఏమన్నా యూట్యూబ్లో రీల్స్ చూసినా, షార్ట్ చూసినా సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. ప్లస్ లేదంటే వాట్సాప్లో ఎవరితోటైనా చాట్ చేసినప్పుడు కూడా సడన్గా వస్తాయి. లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ, క్రోమ్ బ్రౌజర్లో కానీ అలా దేన్నైనా చూస్తున్నామంటే సడన్గా వచ్చేస్తాయి. లేదంటే మొబైల్ని క్లోజ్ చేసేసి తర్వాత ఓపెన్ చేసినప్పుడు కూడా సడన్గా మొబైల్ స్క్రీన్ పైన యాడ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. మనం దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ప్లే స్టోర్లోకి అయితే వెళ్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చెప్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే డిస్ప్లే ఉంటుంది కదా మీ ఫోన్లో, దాంట్లోకి అయితే వెళ్ళి ఇది లైట్ మోడ్లో ఉంది కదా, దీన్ని అయితే డార్క్ మోడ్లోకి మార్చండి. డార్క్ మోడ్లోకి మార్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే యాప్స్ ఉంటాయి కదా మీ ఫోన్లో, యాప్ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఎక్కడైనా మధ్యలో కానీ మీకు యాప్స్లోని కానీ నేమ్ లేకుండా కానీ ప్రొఫైల్ లేకుండా, నాకు ఆ ప్రాబ్లం లేదు, ఒక ప్రాబ్లం ఉంటే కనుక చూపించేవాడిని. ఒకవేళ మీ ఫోన్లో అలా ఉంది అంటే కనుక చూడండి, ఇక్కడ దీనికి నేమ్ ఉంది, నేమ్ లేకుండా ఇక్కడ ప్రొఫైల్ కూడా లేకుండా ఓన్లీ ఇక్కడ 65.54 KB అని ఉంది కదా, అలా MB కానీ KB కానీ అది మాత్రమే కనిపిస్తుంది. అలాంటి యాప్స్ లాంటివి మీ ఫోన్లో ఏదైనా ఉంది అంటే దాన్ని అయితే డిలీట్ చేసేయండి. మొత్తం అన్నీ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడున్నా కానీ ప్రొఫైల్ కొన్ని వాటికి ప్రొఫైల్ ఉంటుంది కానీ అది నేమ్ ఉండదు, కొన్ని వాటికి నేమ్ ఉంటుంది కానీ ప్రొఫైల్ ఉండదు. అలాంటి అన్నిటిని డిలీట్ అయితే చేసేసుకోండి. ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కాదు, అవి ఓన్లీ వైట్ కలర్లో సర్కిల్ వచ్చినట్టు ఉంటాయి. అలాంటి వాటిని అన్నీ అయితే డిలీట్ అయితే చేసేయండి. వాటి వల్ల వస్తాయి యాడ్స్ అనేది. ఇలా మొత్తం అయితే చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైనా ఉన్నాయంటే అన్నిటిని అయితే డిలీట్ అయితే చేసేయండి. అప్పుడు ఆ యాడ్స్ ప్రాబ్లం అనేది అయితే తగ్గుతుంది. అండ్ అలాగే సెట్టింగ్స్లో చూడటం అయిపోయిన తర్వాత మన ఫోన్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఏపీకేస్ కానీ యాప్స్ కానీ ఉంటుంది కదా మీ ఫోన్లో, దాంట్లోకి వెళ్ళి ఏపీకేస్లో కానీ అక్కడ ఎలాంటిది ఏమైనా ఉందేమో అనేది చూడండి. ఒకవేళ సేమ్ అలా ప్రొఫైల్ కానీ నేమ్ కానీ లేకుండా ఉండే యాప్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని అయితే డిలీట్ అయితే చేసేయండి. నెక్స్ట్ యాప్స్లో కూడా అయితే చూడండి, సేమ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి ఒకవేళ యాప్స్ ప్లస్ ఏపీకేస్ ఇవన్నీ చెక్ చేసి అలా నేమ్ కానీ ప్రొఫైల్ కానీ ఉన్నాయి లేని కానీ డిలీట్ చేసేసిన తర్వాత చూడండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని చెప్పేసి. అప్పుడు కూడా సాల్వ్ అవ్వకపోతే కనుక మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ అయితే లైట్ మోడ్ నుంచి డార్క్ మోడ్లోకి మార్చుతాను. ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు కూడా అయితే మార్చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పైన, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ సైడ్ సెట్టింగ్స్ ఉంటాయి, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఆన్లో ఉంటుంది, మీకు దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆఫ్ అయితే చేసేసుకున్నాను. ప్లస్ ఈ సెట్టింగ్స్ గురించి చాలా వీడియోలు అయితే చెప్పాను, ఆ వీడియోని ఇంకా ఎవరు చూడలేనట్టున్నారు. అందుకే ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ సైన్ ఇన్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి దీన్ని కూడా ఆన్లో ఉంటే కనుక ఇది కూడా ఆఫ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి ఇది ఎలో థర్డ్ పార్టీ కుకీస్లో ఉందంటే కనుక బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్లోకి అయితే మార్చండి. నేను సెట్టింగ్స్ అన్నీ ఆల్రెడీ చేసుకున్నాను, ప్లస్ చాలా వీడియోస్లో అయితే సెట్టింగ్స్ గురించి అయితే చెప్పాను. అందుకే ఆ వీడియోస్ చూడకపోతే కనుక చూడండి, మన ఛానల్లో అయితే అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్టివ్ యాడ్స్ అని ఉంది కదా, దీన్ని కనుక ఆఫ్లో ఉంటే దీన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి.
సో ఈ సెట్టింగ్స్ అన్నీ కనుక చేసినట్టయితే మీ మొబైల్ స్క్రీన్ పైన వచ్చే యాడ్స్ అనేది అయితే ఆఫ్ అయిపోతాయి. ఇంకా యాడ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి అయితే చూడండి. అలాగే మొబైల్ ప్రాబ్లమ్కి సంబంధించి మీకు ఏమున్నా మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.